మనందరం ఎదురు చూస్తున్నాము. వెండి తెర, గుండె తెర, ఆర్ నారాయణ మూర్తి గారు. ఒక మాట చెప్తాను నేను, వారు వచ్చి మైక్ అందుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి నట సామ్రాట్ బిరుదు ఇష్టమే, నట రత్న ఇష్టమే, అలాగే మెగా స్టార్ ఇష్టమే. అంతకంటే పీపుల్ స్టార్ అనే మాట నాకు బాగా ఇష్టం. అర్ధరాత్రి స్వాతంత్రం దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు ప్రజా ఉద్యమాల, ప్రజా పోరాటాల, తాత్విక ఆశయాలను సాహసోపేతంగా నిబద్ధతతో వెండి తెర మీద ఆవిష్కరిస్తున్న ఏకైక ప్రజా దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు. సుద్దాల ఫౌండేషన్ అంటే, ఈ కుటుంబం అంటే, ఈ పురస్కారం అంటే, విశాఖపట్నంలో రాత్రి ఉన్నా ఇక్కడికి ఎలా వస్తారో, ఆటో ఎక్కుతారో లేదా కారులో వస్తారో విమానంలో ఎక్కుతారో ఎవరికి తెలియకుండా క్షణంలో వేదిక మీద ఉంటారు ఆర్ నారాయణమూర్తి గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దండం పెడతా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ప్లీజ్, తమ్ముడు దండం పెడతా ప్లీజ్. ఎవడబ్బ సొమ్మని కులుగుతున్నావు రామా అని దేవుణ్ణి ప్రశ్నించి ఒక భక్త రామదాస్ ప్రజా వాగ్గేయకారుడు. నా కవిత్వాన్ని మీ రాజులకు నమ్మను, నా ప్రజలకే నేను అంకితం చేస్తాను, నా దేవుడికే అంకితం చేస్తానన్నా అన్నమాచార్య ఒక ప్రజా వాగ్గేయకారుడు. ఓ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నీది అనుకుంటున్నాను నిజాం ఈ గడ్డ, ఈ తెలంగాణ గడ్డ, ఇది నీది కాదు మాది, తెలంగాణ భూమి పుట్టింది అని నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నే ప్రశ్నించుంటూ మహాకవి వాగ్గేయకారుడు. అందరికీ తెలిసిన కవి రచిత వాగ్గేయకారుడే, మహోన్నత డాక్టర్. అన్నిటినీ మించి ప్రాణాలు తెగించి పోరాటం చేస్తూ భుజాన తుపాకీ పట్టుకొని ఒక చేత్తో తుపాకీని మరొక చేత్తో ఒక ఆయుర్వేదిక్ ఆ మెడిసిన్ ని గొంతుతో మొత్తం ఉద్యమాన్ని నడిపినటువంటి ముగ్గురు మూర్తుల కలయిక సమస్త తెలంగాణ సారాద పోరాట యోధుల గీతిక సుద్దాల హనుమంతు. అలాంటి సుద్దాల హనుమంతు గారి ఈ మహాసభకి విచ్చేసినటువంటి ఓ సుద్దాల హనుమంతు గారి అభిమానులారా, ఓ వీర తెలంగాణ ముద్దు బిడ్డలారా, ఓ పత్రికా మిత్రులారా, సభా ముందున్న అత్యంత మహారథులారా, మీ అందరికీ నా వందనాలు చెప్తున్నా. సభాధ్యక్షుడు పెద్దలు కోయికోటేశ్వరరావు గారు సభ మొదటి నుంచి చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నాను. ఇవాళ సభ ఏంటో అశోక్ తేజ్ గారు అసలు మామూలుగా చేయాలి సభ. ఏంది సభ ఇవాళ? ఒక్కొక్కరు ఒక మహాకవులు, వాగ్గేయకారులు, బీభత్స శభాష్. అలాంటి మహానుభావుడు కోయికోటేశ్వరరావు గారికి పేదోడికో న్యాయం, ఉన్నోడికో న్యాయం అనుకుని ఈ రోజుల్లో ఒక ప్రధాన న్యాయమూర్తిగా పేరుగాంచినటువంటి మహాతల్లి అమ్మ రాధారాణి గారికి, కాశీం గారికి, హే అమ్మాయి, హే పాప, ఆ పాప ఏదేం పేరు, లక్ష్మి గారు. కవిత్వం సుద్దాల సొత్తు కాదు, వాగ్దాటి కోటేశ్వర సొత్తు కాదు, స్పీచ్ కాశీం గారు అబ్బ సొత్తు కాదు, నాది కూడా అని బ్రహ్మాండంగా మాట్లాడు మా తల్లి. అమ్మ నీకు ఏ అమ్మ కాదు, ఆ అమ్మ కాదు, అశోక్ గారు ఎవరు కాదు, ఏమైనా సరే ధూమ్ ధామ్ మట్టి వాసన, తెలంగాణ మట్టి వాసని మన ముందు అలా విస్తరపరిచినటువంటి ఏమి మహానుభావుడు, ఏం మహాయుడైనా జగన్మోహన్ రెడ్డి గారు. హే శబాష్ 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 శబాష్, హే శబాష్ శబాష్. కూర్చోండి. మీకు అలాగే ఈనాటి హీరోయిన్, కథానాయిక, షీఈస్ లేడీ గద్దర్. మా సినిమా ఫీల్డ్లో ఒక కర్తవ్యం నేటి భారతం చేసిన తర్వాత, ప్రత్యేకం చేసిన తర్వాత విజయశాంతి గారిని లేడీ అమితాబ్ బచ్చన్ అనేవారు.
ఇవాళ ఈ సమాజంలో ఈ ప్రజా పోరాటంలో ఒక ప్రజా వాగ్గే కళాకారులుగా మోహమైనటువంటి ద లెజెండ్ ఏ మహానుభావుడు అమరుడయ్యాడు ఆ ప్రజా యుద్ధం ఒక గద్దర్. అలాంటి గద్దర్ని మళ్ళీ మనం ఈ అమ్మను చూసుకుంటున్నాం. షీఈస్ లేడీ గద్దర్. ఈ అమ్మ చాలా గొప్పది, చాలా పోరాటం చేస్తుంది, చాలా గొప్ప చెప్పారు అందరూ. కరెక్ట్. మగవాడి విజయంలో ఆడదాని విజయం సగం ఉంటుంది అంటారు. ఆకాశంలో ఆడదు సగం, రైట్. కానీ విమలక్క గారి విజయంలో సగం పాత్ర. ఆమె భర్త గొప్ప కవి, పోరాట యోధుడు అన్న అమరేంద్ర. వారికి నా నమస్కారం. సో ఇప్పుడు అమ్మ తల్లి కేవలం అసౌతేజ్ గారే బతికించుకోవట్లా, మీ నాన్నగారిని మీరు బతికిస్తున్నారమ్మా. మహాతల్లి భారతమ్మ ఏం పాడారమ్మ ఇందాక పాట, ఏం పాడారమ్మ మీరు, ఏం తల్లి. నా వీర తెలంగాణ సినిమాలో కూడా ఆ మహానుభావుడు రాసిన పాటను బ్రహ్మాండంగా ఆలపించి నా చిత్ర విజయానికి ఎంతో మేలు చేశారు ఆ భారతమ్మ. వందనాలు తల్లి, మీకు వందనాలు. కాశీం గారే మాట్లాడుతున్నాడైనా ఈ అమ్మ పాట వినేను ఇలా వచ్చాను అన్నాడు. చదువుకొని గొప్పడైనా సార్ ఎనఫ్ ఎనఫ్. అటువంటి ప్రొఫెసర్కే మీరు స్ఫూర్తి, సెల్యూట్. అది పాట మహత్వం, అది పాట గొప్పతనం, అది మహానుభావుడు హనుమంతు గారి యొక్క గ్రేట్ అచీవ్మెంట్ టు అవర్ సొసైటీ. వాస్తు మహానుభావ. ఏ భాయ్ సాబ్, వాస్తు అంటే అదేదో పిచ్చి కాదు, వాస్తు అంటే అదేదో మాయ కాదు, మరణం కాదు. నథింగ్ బట్ సైన్స్, నథింగ్ బట్ సైన్స్. పంచభూతాలు గాలి వెళ్తురు బాగుండాలి, అప్పుడే మనిషి ఆరోగ్యంటాడు అనేది వాస్తు. అలాంటి వాస్తులో ఏ తమ్ముడు సౌండ్, ఏ తమ్ముడు సౌండ్ ఇవ్వండి సార్, కూర్చోండి సార్. మీరు మాట్లాడితే గట్టిగా వస్తుంది, నేను కూర్చోవద్దు కోటేశ్వరరావు. సో అలాంటి గొప్ప వాస్తు పండితుడుగా నిజంగా ఈవేళ మన భారతదేశంలో ఉన్నది ఓ బెస్ట్ వాస్తు శిల్పిగా పేరుగాంచినటువంటి మహానుభావుడు తేజ గారికి ఇవాళ ఏదో వాస్తు శిల్పి అంటే మా అన్న సుద్దారావు అశోక్ తేజ కాదు, నేను కూడా సుద్దాల హనుమంతు బిడ్డనే, నేను కూడా కవిత చెప్తా అని దుమ్ము రేకున్నారు. దెబ్బకి అశోక్ గారు కన్నీడుగా చాలా కౌలుచుకున్నాడు ఆయన. వారికి ఏ తమ్ముడు భూపతి, మన భూపతి వెంకటేశ్వర గారు మా అందశ్రీ ఎక్కున్నాడు. ఏ అన్న లోక కవి, లోక కవి, లోక కవి అందశ్రీ. డయాస్ ముందు మేమే గొప్పలు అనుకోట్లా, మేము అంత ఫూల్స్ కావు. మా ముందు కూర్చున్న మీరందరూ కూడా మహామహా వీరాది వీరులు, వీరాది మహామహామహావులు. అందశ్రీ అన్న శభాష్. ఆ మహానుభావుడు మన భూపతి వెంకటేశ్వరులు గారు రాసిన ఆ రచనని అందశ్రీ గారు రాసిన చెప్పారు కదా, చాలా గొప్ప రాశారు. నా దండం నీకు, వందనాలు మీకు. అలాగే భూపతి వెంకటేశ్వరులు గారు, ఆయన గొప్ప కవి, గొప్ప రచయిత, గొప్ప యాక్టర్. చూడదు భాయ్ సాబ్, చూడదు బట్ హీఈస్ గుడ్ ఫ్రెండ్, గొప్ప స్నేహితుడైన భూపతి వెంకటేశ్వరులు గారు, రైట్. వారికి ఇక సుత్తాల అశోక్ తేజ్ గారు, ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ 3 గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన. ఒకటి, ఆయన తండ్రిని, ఆయన తల్లిని, జన్మనిచ్చిన అమ్మనాల్ని చిరంజీవులు చేస్తున్నాడు ఆయన మహానుభావుడు. శభాష్ శభాష్. 2, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను అనేక సభల్లో పాల్గొంటున్నా, ఆ ఊళ్ళల్లో ఉన్న ఆయన మిత్రుల్ని అందరినీ గొప్ప గొప్ప వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళందరికీ సన్మానం చేస్తూ ద బెస్ట్ ఫ్రెండ్గా, ద సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండ్ బిట్వీన్ ద సోల్ అండ్ మీ. నా కన్న ఊరికి, నా తల్లికి, నా తండ్రికి, నా బిడ్డకి, నా మట్టికి, ఇదిగో నా స్నేహితుడికి నాకున్న బంధం, అనుబంధం ఇంత గొప్పదని చాటి చెప్తున్న గొప్ప స్నేహిమూర్తి సుద్దాల అశోక్ తేజ్ గారు. మిత్రులారా, ఒక మహానుభావుడు అంటాడు, నేను వీరు ఇద్దరు మిత్రులు అయితే, ఓ నా స్నేహితుడా, నేను నీకేమున్నా సహాయం చేస్తే అది సముద్రపు ఇసుక తేనెల మీద లిఖించు, సముద్రపు కేటాలు వచ్చి దాన్ని తుడిపేస్తున్నా నేనేం తీర్కాను. కానీ మిత్రుడా, నువ్వు చేసిన నాకు సహాయం ఉందే, ఆ సహాయాన్ని నేను శిలా పలకాలపై లిఖిస్తా. దుమ్ము వచ్చిన, ధూళొచ్చిన, తుఫాను వచ్చిన, విపత్తుమైనటువంటి వడగాలిపోతే సరే శిలా పలకాలపై లిఖిస్తా నువ్వు చేసిన సహాయాన్ని, గొప్పతనాన్ని అని చెప్తాడు ఆ ఫ్రెండ్. అలాంటి గొప్ప ఫ్రెండ్ సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆయన ఊరికే మహోన్నతంగా సేవ చేస్తున్నాడని ఇస్ కాంట్రిబ్యూటింగ్ లాట్. జన్మభూమి పాట ఎలా రాసోడైనా అలాగే జన్మభూమికి వాట్ ది బెస్ట్ ఇట్ స్టిల్ ఈస్ డూయింగ్. ఆ చెప్పిన మహానుభావుల వల్ల ఫస్ట్ టైం నేను తెలుసుకున్నా ఆయన కాంట్రిబ్యూషన్.
సో అలా చేస్తున్న సుద్దాల అశోక్ తేజ్ గారికి అది రెండో పాయింట్. అయితే మూడో విషయం ఏంటంటే బి నరసింహరావు గారి నుంచి ఈవేళ అమ్మ అక్క విమలక్క వరకు ఎందరో మహామహుడికి ఆయన సన్మానం చేస్తున్నాడు. శభాష్. మిత్రులారా, మీరు నమ్ముతారా? ప్రభుత్వాలు కూడా ఇవాళ మాకు నంది అవార్డు ఇస్తారనుకుంటున్నాం. సంవత్సరం జరిపే నంది అవార్డు మాకు ప్రభుత్వాలు ఇవ్వట్లా. చాలా ప్రైవేట్ సంస్థలు కూడా చాలా అవార్డు ఉత్సవాలు సరిగ్గా జరపట్లా. కానీ క్రమం తప్పకుండా సుద్దాల అశోక్ తేజ్ గారు గత 15 ఏళ్లుగా ఇదే సభల్ని ఇంత భారీగా ఇంత ధర్మంగా మహోన్నతులు మొత్తం ప్రపంచంలో ఎక్కడ వాళ్ళందరూ ఏరుకొని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇలా సభ నడపడం చూసారా? సెల్యూట్ టు సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆషామాషి కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేస్తుడు, సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, ప్రమోట్ చేస్తుడు, నాటకం ఆడి చూడు, సక్సెస్ అయి చూడు, మంచి భోజనం పెట్టి చూడు. ఆషామాషి కాదు తమ్ముళ్ళరా. ఇలా సభని సక్సెస్ చేయించడంటే ఆయనకి మొత్తం ఆయనకున్న ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ అన్నిటిని మించి హనుమంతు గారు ఆ అమ్మ జానకం ఆశీస్సుతో బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారండి. శభాష్. చేస్తున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలను కూడా భారతదేశంలో ప్రపంచంలోనే ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప విషయం. ఆ పరిచయం చేసే వాళ్ళు ఇలాంటి మహామోహులందరూ మనం వినడం, ఆ స్పీచ్లు వినడం, ఆ అమ్మ స్పీచ్, ఆ మహానుభావ స్పీచ్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ లాట్. శభాష్ శభాష్. మిత్రులారా, సభ మ్యాగ్జిన్ అయిపోయింది. కానీ హనుమంతు గారి గురించి 2 ముక్కలు చెప్తాను, దయచేసి కదా. హనుమంతు గారు ఓకే, ఆయన గురించి అందరూ చెప్పేశారు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఆయన గురించి ఒక విషయం చెప్పాలి మిత్రులారా. ప్రజాయుద్ధంలో మన గద్దరని ఏమనుకుంటాం మనం? గద్దరానికి అసలు సుసలు స్ఫూర్తి సుద్దాల హనుమంతు గారు. సుద్దాల హనుమంతు గారికి మెయిన్ సుద్దాల హనుమంతు గారు గద్దరని స్ఫూర్తి అయితే, సుద్దాల హనుమంతు గారు వారసుడు గద్దరని అయితే, సుద్దాల అశోక్ తేజ్ గారు సుద్దాల హనుమంతు గారి వారసుడు కాదు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వారసుడైన. ఇందాక విమలక్ గారిని మాట్లాడుతూ కూడా నాకంటే నువ్వు చిన్నదానివి, చెల్లెనివి, విమలక్క అనొచ్చా అని ఈ సరసపు, ఈ లుక్స్, ఈ బీభత్సాలు, ఈ యాక్టింగ్ ఉన్నాయే, అంత మహానుభావుడు మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సుద్దాల మనం ఆయన నారాయణ రెడ్డి గారే. నారాయణ రెడ్డి గారు గ్రేట్ లిరికిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, సింగిల్ థాట్, నవరసాలను ఎలా అయినా గొప్ప రసం మహాత్ముతున్నటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి. మళ్ళా అంత గొప్పగా రాసే ఒక మహాకవి మన సుద్దాల అశోక్ తేజ్. ఆయన జన్మ ధన్యం. ఒక దశలో గోరటంకన్న, తెలంగాణ పాలపట్ల గోరటంకన్న మహాకవి, ప్రజా వాగ్గేయకురాడు. ఓ గద్దరన్న, ఓ గోరటంకన్న, ఓ కోడ అంజన్న, ఓ వంగపూడి ప్రసాదరావు అనన్య సామాన్యం దేని కాంట్రిబ్యూషన్ మామూలు వాడు వాడు. అలాంటి గోరటంకన్న నేను కూర్చున్నప్పుడు, ఎంకన్నా నీ అభిమాన కవి ఎవరు అని అడిగాను. నేను చిన్న మురిసిపోతూ నవ్వుతున్నాడు, కానీ సమాధానం చెప్పట్లా. చెప్పన్నా అని అన్నా, నవ్వుతున్నాడు, ఇంకా చెప్పట్లా. నేనన్నాను మహాకవి శ్రీశ్రీ గారు అన్నాను. నువ్వు అన్నాడు. గద్దరన్నా అన్నా, కాదన్నాడు. వంగపూడి ప్రసాదరావు అన్నాను, అన్నాడు. మరి ఎవరు చెప్పట్లేదు నువ్వు అన్నా? సుద్దాల అశోక్ తేజ్ అన్నాడు. ఎక్కడ గోరేటంకన మామూలుడా, ఏం మహాకవి. అలాంటి మహాకవి సుద్దాల అశోక్ తేజ్ గారు నాకు ఇష్టం, నాకు ఇన్స్పిరేషన్ అన్నాడంటే ఆయన జన్మ ధన్యం అది. ఓకే, సంతోషం భాయ్సాబ్. ఆయన గొప్పతనం మిత్రులారా, తెలంగాణ సాయుధపడి జరుగుతున్నప్పుడు ఆయన ఆట ద్వారా, పాట ద్వారా ఏం చేశాడని పెద్దలందరూ చెప్పారు. శభాష్. కానీ 2 నిమిషాలు చెప్తున్నా. ఆయన కేవలం చెప్పా మీకు పాటగాడే కాదైనా, ఒకే కాడే కాదు, గొప్ప డాక్టర్, ద సేమ్ టైం గొప్ప యోధానుయుతుడైన ఆయన. డాక్టర్గా గొప్ప ఇన్సెంట్ ఏంటంటే, రజాకారులు మొత్తం దళాలు కమ్మేసినప్పుడు వీళ్ళందరూ అజ్ఞాతంగా చోట తగ్గుతుంటే ఒక పాము ఇద్దరిని ఉడుతుంది. ఒకటి ఆ దళంలో ఒక సభ్యుడిని, మరొకరు సుద్దాల హనుమంతు గారిని పుట్టింది. కానీ వాడు సైలెన్స్ ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఈ మాత్రం సంవత్సరం వారు కాల్చేస్తారు. అలా ఓపిక పడుతున్నారు. మరో పక్క నేను సొంగలు ఎక్కుతున్నాడు. ఆ దశలో సుద్దాల హనుమంతు గారి మిత్రులారా, మీరు నమ్ముతారా? ఇమ్మీడియట్ గా అక్కడున్న చాకును తీసి దాన్ని కట్ చేసి నోట్తో ఆ రక్తాన్ని పిండేసి ఆయన కవను కట్టేసి మరో పక్క నేను కూడా పాముతుంది, ఈయన కూడా కళ్ళు చెమ్ములవుతున్నాయి. అయినా సరే ఆయన ప్రాణం నిలబెట్టడం కోసం మీరు నమ్మండి, ఆయన జేబులో సంచులు ఒకే ఒక మెడిసిన్ ఉంది. ఎవరో ఒకరే పోతారు.
ఆ మెడిసిన్ ఆయన స్వార్థం కోసం ఆయన ఎంచుకోకుండా ఎవరికైనా ప్రాణం మీద తీసుకుంటాడు, బతకాలి, నిన్ను బతకాలి 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 ప్రతి వాడు ఉంటుంది, ఇట్స్ నేచర్. కానీ ఆ మందుని ఆయన ఎంచుకోకుండా, ఆయన తినకుండా మిత్రుడు బతకాలి 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 నా మందు నేర్పిస్తాడండి, ఆయన బతికిస్తాడండి. గ్రేట్ ఎనఫ్. తర్వాత ఈయన కళ్ళు తిరుగుతున్నాయి. హిమ్సెల్ఫ్ డాక్టర్ గారికి సుద్దాల హనుమంత్ గారు గొప్పతనం అంటే ఆయనకి ఆయన మహానుభావుడు ఆయన తాతగారు ఎవరైతే ఉన్నా ఆయుర్వేదిక్ వైద్యుడు ప్లస్ గొప్ప పురకథ జీన్స్. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు జీన్సే ఆయన డాక్టర్ని, ఒక పాటగాడిని, ఒక యోధుని చేసేయండి. అప్పుడు ఆ మందు తీసుకొని ఆయన కూడా మందు అంటే ఆయన దగ్గర లేదండి, పక్కన చెట్లు ఏమైతే ఉన్నాయో ఆ పసలు తీసుకొని ఆయన హిమ్సెల్ఫ్ డాక్టర్ గారు ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి మొత్తం మీద నిఫాయించుకుని చేసుకుంటే ఆయన కూడా బతికేదండి. అంతకంటే గొప్ప సాక్రిఫైజింగ్ ఏముంటుంది చెప్పండి? ఏమి గొప్ప సాక్రిఫైజింగ్ అండి? ప్రాణాలు తెగించి పోవడమే కాదు, ప్రాణాలు సైతం చూస్తున్నప్పుడు తారిపోవడం కూడా గొప్ప యోధానుయోధ లక్షణం. అలాంటి యోధానుయోధుడు సుద్దాల హనుమంతు. చాలో రెండో ఘటన, వాళ్ళ ఊరు సుద్దాలలో చుట్టుపక్కల మీటింగ్ జరుగుతున్నప్పుడు, రజాకారులు చుట్టుముట్టుతున్నప్పుడు పట్టువారులు, దేశముఖులు, జాగీర్దారులు సమస్తం శ్రీరామచంద్రారెడ్డి గారు కానించి అనేక మంది ధరలు వాళ్ళ ప్రైవేట్ సైన్యాన్ని పురుగుతున్నప్పుడు వీళ్ళ మీటింగ్లు ఎలాగైనా భగ్నం చేయాలి, వీళ్ళని పట్టుకోవాలి, చంపేయాలి అని వాళ్ళు చూస్తున్నప్పుడు మేము నమ్మండి మిత్రులారా, వాళ్ళ దళనాయకుడు పాపిరెడ్డి గారు, ఈయన దళ సభ్యుడు, ఆ దశలో మొత్తం రజాకారులు మొత్తం చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసినప్పుడు వీడు పరిగెట్టి పారిపోవాలి. పరిగెట్టి పారిపోయే టైం ముందు ఆయన గొప్ప మాట ఎవరో చెప్తాడంటే ఆయన భార్య గారు చెప్తాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు, కమ్మేస్తున్నారు మొత్తం. ఆ జానకమ్మ గారితో అప్పటికి ఆ మహానుభావుడు ఆవిడ కూడా వీరనారిమ్మని ఆయన మిషన్లు కొడుతుంటాడు. ఆయన సుద్దాల హనుమంతు గారు ఆ మిషన్లు కొడుతూ లేడీస్కి జాకెట్లు కవచాలలాగా కింద డ్రాయర్లు కూడా కుట్టించి అనేక మందికి సాయుధపోవడం చేస్తున్న అమ్మలకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఇస్తూ మొత్తం తొడుగుమని చెప్తున్నాడు ఆయన. మమ్మల్ని కన్నా ఎవరైనా రాజాకారు కానీ ఎవరైనా సరే తరిమితే, కాలు చంపాలని చూస్తే మా ఆత్మరక్షణార్థం మా దగ్గర ఆయుధాలతో ఫైట్ చేసిన తర్వాత మా దగ్గర ఆయుధాలు లేకపోతే మేము పారిపోతాం. ఆ దశలో మాట్లాడుతారు, ఎక్కడ మీ భర్తలు, ఎక్కడ మీ అన్నలు, ఎక్కడ మీ అయ్యలు, ఎక్కడ మీ తమ్ముడు, మీ బిడ్డలని. అప్పుడు ఉద్యమం హారం చేసేట్టుగా చెప్పకండి. ఒకడు ఇద్దరు ఉంటే ఫైట్ చేయండి, ఆ బాబు కూడా పెట్టుకోండి ప్యాంట్లో, యుద్ధం చేయండి. లేదా ఎక్కువ మంది అయిపోతే మొత్తం ఎస్కేప్ అవ్వండి, పారిపోండి. సనాతన ధర్మం నుంచి మాట ఎట్లా చస్తారా పోతారని కాదు, నూతిలో పడి చస్తారా, శీలం కాపాడుకుంటారా, ప్రాణం కాపాడుకుంటారు కాదు, ఉద్యమాన్ని బతికించండి అని ఉద్యమ పాఠాల యొక్క ఇదిని, ఆ గొప్పతనాన్ని నూరు పోసిన మహానుభావుడు సుద్దాల హనుమంతు. అది ఎవరికో ఊరిపోయిన తన భార్యకే నూరు పోసాడినా, తన కుటుంబానికే నూరు పోసాడు, తన ఊరికే నూరు పోసాడినా. ఏమి సుద్దాల హనుమంతు, ఏం మహానుభావుడైనా. మిత్రులారా, మీకు సంగతి తెలుసా? కాలేజీ ఎన్నికలు వచ్చాయి, అప్పుడు మీకు తెలుసు 52లో ఎన్నికలు వచ్చాయి. ఆ వచ్చినప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఈ సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ, సుద్దాల హనుమంత్ గారు ఈ సపోర్టింగ్ కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు భారతదేశ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండా గుర్తు ఇవ్వాల, హస్తం ఇచ్చింది. హస్తం ఇచ్చినప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఈ హస్తం అనేది చాలా దుర్మార్గమైంది, కత్తులతో చంపేస్తుంది, సుతులతో బాధేస్తుంది, ఇది భస్మాసుర హస్తం కాబట్టి కమ్యూనిస్టులు మీరు ఓటేకండి, ఈ హస్తాన్ని నమ్మొద్దని అక్కడ మరో ఒక పక్క మహాకవి మహానుభావుడు కాళోజీ నారాయణరావు ప్రచారం చేస్తుంటే ఆయనకి మరొక పక్క సుద్దాల హనుమంతు గారు ఈ హస్తం అభిహస్తం, ఈ హస్తం అన్నం పెట్టే హస్తం, ఈ హస్తం మనల్ని కాపాడే హస్తం, హస్తానికి వేయండి ఓటు అని చెప్పాడు. ఏమి ప్రచారం, ఎంత గొప్పవాడైనా. మీరు నమ్ముతారా మిత్రులారా? ఆ రోజుల్లో సినిమాలు 2 షోట్లు వేస్తున్నారు, నైట్ అండ్ ఫస్ట్ షో, నైట్ షో. సుద్దాల హనుమంత్ గారు ప్రోగ్రాం ఏమన్నా ఊళ్ళో ఉంటే మొత్తం సింహాస బంద్, జనం మొత్తం వెళ్ళిపోయేవారు ఆయన గారికి, ఆయన ప్రోగ్రాం వినడానికి. అప్పుడు ఆ మేనేజర్ గారు, అయ్యా హనుమంత్ గారి మీద దండం పెడతా, నేను కాస్త అప్పు చేసి డబ్బా పట్టుకొచ్చా, ఏదో ఆడుకుంటే ముందు నా ఫుడ్ కూడా వస్తుంది, నా ఫ్యామిలీ పోషించుకుంటా, నా అప్పు తెచ్చుకుంటా, మీ ప్రోగ్రాం ఎన్నో దగ్గర చెప్పుకుంటే దాన్ని బట్టి నేను రిలీటెడ్ ప్రకటించుకుంటానండి, ఇప్పుడు మాత్రం కాపాడండి అని అడిగేట ఆ మేనేజర్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సుద్దాల హనుమంత్, దట్ ఇస్ ది పాపులారిటీ ఆఫ్ సుద్దాల హనుమంత్, దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హిస్ గొంతు. అప్పుడు సుద్దాల హనుమంత్ గారు ఎన్నిటిని మంచి మై ఫ్రెండ్స్
దయచేసి వినండి. నేమ్ అండ్ ఫేమ్ కమ్స్ అండ్ గోస్, మనీ కమ్స్ అండ్ గోస్, బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ గోస్. ఎథిక్స్ ఉన్న మానవీ కోణంతో మనిషి సుతార హనుమంతుడు. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిస్ట్ అట్ మార్క్స్. ఆయనలో ఉన్న మానవీ కోణం ఏమవుతుందో ఆ మానవత్వమే మహానుభావుని ఆకాశంతో దేవుని చేసి, అయ్యా మేనేజర్ గారు ఎప్పుడైనా ప్రోగ్రాం బంద్ చేస్తున్నా, మీరు సినిమా ఆడుకోండి అని 20 కిలోమీటర్ల అవతలని ప్రోగ్రాం పెట్టినట్ట. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సుతార హనుమంతు. ఎంత గొప్పవాడండి. సో ఎక్కడ ఇంత తక్కువ చెప్పండి. సో ఇంత గొప్ప మహానుభావుని అవార్డు మన విమలక్క గారికి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం. విమలక్క గారు గొప్పతనం ఏంటంటే, ఈవేళ ఆవిడ ఎంత ఫైట్ చేస్తుంది, ఏ రకంగా పాటలు పాడుతుంది, ఎన్ని ఉద్యమాలు చేస్తుంది, ఎంతమందిని చైతన్యపరుస్తుంది అని అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నా సినిమాలో కూడా బ్రహ్మాండమైన పాటలు పాడి నా చిత్ర దోహం చేసింది మా తల్లి. అన్నిటికీ మించి ఎన్నో సభలు మేము పాల్గొన్నాం. ఇందాక కాశం గారు అన్నారు, నేను నువ్వు పట్టుకొచ్చా తెలంగాణ అమ్మ అన్నావు. సారీ బ్రదర్, మీరు ఇద్దరు పుట్టరాలా, మీకు ఆయన ఎప్పుడు అలా వేయకండి. మీ ఇద్దరు పుట్టరాలా తెలంగాణని, మీ ఇద్దరే కాదు, మీకంటే చాలా మంది ఉన్నారు. నెవర్ సే లైక్ దట్, రైట్? సో ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నా, ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం. అందరికంటే ఎవడు గొప్పవాడండి? ఎవరితే ప్రాణాలు త్యాగం చేస్తాడో వాడు గొప్పవాడు. నెంబర్ 1 గ్రేట్. ఆ అమరులకు వందనాలు చెప్తున్నా. వాడు పట్టుకొచ్చారు ఈ తెలంగాణని, వాడు త్యాగం పట్టుకొచ్చింది ఈ తెలంగాణని, వాడు అమృతం పట్టుకొచ్చింది ఈ తెలంగాణని. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలంగాణ. అలా తెలంగాణ కోసమే కాదు, బడుగు పడిన వర్గాల ప్రజల కోసం అనన్య సామాన్యుల సాక్రిఫైస్ చేస్తూ, పోవడం చేస్తూ, తనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ ప్రజా గొంతుక విమలక్క గొంతుక అనే స్థాయికి వచ్చిన తల్లికి నేను శిరస్సు నుంచి దండం పెడుతూ, అలాంటి మహాతల్లికి ఇవాళ అవార్డు ఇవ్వడం అనేది శభాష్ నేను చెబుతూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు అన్నా ఎక్కడ తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఓకే ఓకే ఓకే. ఏ వసవ తెలుసు గారు, విమలక్క ఎక్కడ? విమలక్క గారు ఎక్కడ? ఓకే 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 ఓకే. తమ్ముళ్ళు మీరు అడిగారు చిన్నమ్మ పాడతా. ఓకే శభాష్ రండి, కమాన్ శభాష్. ఇది వంగపండు ప్రసాదరావు రాసిన పాట. నా సినిమాలో పాడిన మహానుభావుడు అందరూ సొంతలో. రైట్, వచ్చారా మేడం? ఇంకా టైం పడుతుందా? కాలం ఎవరి కోసం ఆగదు. చాల్గాడి తమ్ముళ్ళు వినండి. ఏమండి రండి, మీ సమక్షంలో నన్ను పాడమన్నాడు. వందనాలు, ధన్యవాదాలు, నమస్కారం. తమ్ముళ్ళు మనకు అద్దరన్నా అంటాం, అలాగే అమ్మని విమలక్క అంటాం. అన్నా కంటే క్వశ్చన్ ఆఫ్ నాట్ ఏజ్. ఆ తెలంగాణ మట్టి వాసన గొప్పతనం. అందరినీ అన్న, తమ్మి, అక్క అంటాం. తెలంగాణ తల్లి గొప్పతనం అది, మా అమ్మ. అలాంటి తెలంగాణ తల్లి మట్టితనాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్తూ విమలక్కగా నిలిచిపోయిన మీకు వందనాలు చెప్తూ దంచి కూర్చోమ్మా. తమ్ముళ్ళు, ఏం పిల్లడో ఎలా మోస్తావా, ఏం పిల్ల ఎలా మోస్తావా, ఏం పిల్లడో ఎలా మోస్తావా, ఏం పిల్ల శ్రీకాకుళంలో చిలకల కత్తులు